నమస్కారం సిక్కోలు హృదయ స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మీ లిఖితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామ పంచాయతీలే దేశానికి పట్టుగొమ్ములని, వాటి అభివృద్ధి ధ్యేయంగా స్వర్ణ గ్రామ సభల పేరుతో జిల్లాలో 912 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సదస్సులు నిర్వహించి ఉపాధి హామీ పనుల ద్వారా చేపట్టాల్సిన అభివృద్ధిపై ప్రజలతో తీర్మానాలు చేయిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. డ్రైన్ లేని, సిమెంట్ రోడ్డు లేని గ్రామాలను 2 ఏళ్లలోనే సుందరంగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. శ్రీకాకుళం రూరల్ మండలం సానివాడ గ్రామ పంచాయతీలో శుక్రవారం ఉదయం జరిగిన గ్రామ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై రచ్చబండ వద్ద మాట్లాడారు. సానివాడ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. ప్రతి ఒక్కరూ సామాజిక స్పృహతో గ్రామ స్వరాజ్య స్థాపనకు భాగస్వామ్యం కావాలని మంత్రి పిలుపునిచ్చారు. గ్రామస్తులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, గ్రామ సభల నిర్వహణతో స్థానిక సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించడానికి ఈ సభలు దోహదపడతాయని జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ తెలిపారు. ఎమ్మెల్యే గుండుశంకర్ మాట్లాడుతూ గ్రామ సమస్యలు నమోదు చేసుకోవాలని, ప్రజలు చేయి కలిపి గ్రామాభివృద్ధికి సమిష్టి కృషి చేయాలని అన్నారు. గ్రామ సర్పంచ్ రొప్పలక్ష్మి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈఓ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ ఎన్వి చిట్టిరాజు, జడ్పీ డిప్యూటీ సీఈఓ ఆర్ వెంకటరామన్, జిల్లా వ్యవసాయాధికారి కె శ్రీధర్, జడ్పీటీసీ రొప్ప దివ్య, ఎంపీటీసీ రొప్ప అప్పలసూరి తదితరులు హాజరయ్యారు. గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందాలి. గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బాగుంటుందని ఆలోచన చేసి ఆ నిర్ణయాన్ని ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు గ్రామాల్లో సమస్యలు ఏమున్నాయి, ఆ గ్రామానికి ఎటువంటి అవసరాలున్నాయి, ప్రజలకి ఏ అవసరాలు మనం తీర్చగలిగితే వారికి ఇబ్బందులు తీరుతాయనేది ఏదో హైదరాబాద్ లో కూర్చొని నిర్ణయం చేయడమో, లేకపోతే జిల్లా కలెక్టర్ గారి కార్యాలయంలో కూర్చొని నిర్ణయం చేయడమో, లేకపోతే మంత్రిగా నేనెక్కడో ఉండి నిర్ణయం చేయడమో, ఎమ్మెల్యే గారు ఎక్కడో ఉండి నిర్ణయం చేయడమో మంచి విధానం కాదు. ఒకేసారి గ్రామ పంచాయతీ వారీగా గ్రామ సభలు పెట్టి గ్రామస్తులందరినీ కూర్చోబెట్టి, అది కూడా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరిని పిలిచి సభలు పెట్టాలని చెప్పి ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఒకేసారి 912 గ్రామ పంచాయతీల్లో స్వర్ణ గ్రామ సభలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో 13,326 గ్రామ పంచాయతీల్లో ఇదే రోజు ఇదే సమయంలో గ్రామ సభలన్నీ కూడా జరుగుతున్నాయి. అందులో భాగంగానే శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం నియోజకవర్గం, శ్రీకాకుళం రూరల్ మండలం, సానివాడ గ్రామ పంచాయతీ గ్రామ సభ మీ అందరూ ఎన్నుకున్నటువంటి గ్రామ పంచాయతీ అధ్యక్షురాలు శ్రీమతి లక్ష్మి గారి నాయకత్వంలో మనం ఈ గ్రామ సభని జరుపుకుంటున్నాం. నూతన సీప్లేన్ విధానంతో ప్రజా రవాణా మరింత సులభతరంగా మారనుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. దీనికి సంబంధించి సమగ్ర మార్గదర్శకాలను ఢిల్లీలోని ఏవియేషన్ అకాడమీలో ఆయన గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలోని విస్తారమైన జల మార్గాలను ఉపయోగించుకునేందుకు విమానయాన శాఖ సిద్ధంగా ఉందని అన్నారు. తాజా మార్గదర్శకాలను ఏకీకృతం చేయడంతో దేశ రవాణా వ్యవస్థలో ఇదో మైలురాయిగా నిలిచిపోనుందని వెల్లడించారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విశాఖపట్నం, కాకినాడ, నరసాపురం తదితర సువిశాల తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు శ్రీశైలం, ప్రకాశం బ్యారేజ్, రాజమండ్రి వంటి నదీ పరివాహక ప్రాంతాల్లో సీప్లేన్ విధానాన్ని అమలు చేసేందుకు యోచిస్తున్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వం బాధితులకు పరిహారం ఇవ్వకపోతే నేనే వచ్చి ధర్నా చేస్తా అని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అచ్యుతాపురం సెజ్లోని ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాదంలో గాయపడి అనకాపల్లిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. వారితో తాను అండగా ఉంటానని భరోసా కల్పించారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేనిచో తాను ధర్నా చేస్తానని హెచ్చరించారు. ఈరోజు ఈ కార్మికులు చనిపోయి ఉండేవాళ్ళు కాదు. ఈరోజు స్కూళ్ళు బాగుపడి ఉండేటివి. ఇంగ్లీష్ మీడియం టోఫుల్ 3వ తరగతిలోనే టోఫుల్ పీరియడ్ని తీసి ఉండేవాళ్ళు కాదు. నాడు నేడు కొనసాగుండేది. గోరుముద్ద కార్యక్రమం బాగా జరుగుతూ ఉండేది. ఇవన్నీ కూడా జరుగుతూ ఉండేటివి. ఒకవైపున స్కూళ్ళు నాశనం అయిపోయాయి, మరోవైపున హాస్పిటళ్ళకి సంబంధించి జనవరి నుంచి రావాల్సిన బిల్లులు, జనవరిలో బిల్లులు ఏదైనా ఉంటే ఫిబ్రవరిలో ఆ బిల్స్ ప్రాసెస్ చేస్తారు. మార్చిలో ఆ బిల్స్కి సంబంధించిన పేమెంట్లు క్లియర్ చేస్తారు. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్కి సంబంధించి మార్చి 16వ తారీఖున కోడ్ వచ్చింది. ఇక అప్పటి నుంచి జనవరికి సంబంధించిన బిల్లులు పూర్తి జనవరికి సంబంధించినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ బిల్లులు నెట్వర్క్ హాస్పిటల్లో ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ హాస్పిటల్కు బిల్లులు రావడం లేదు. కాబట్టి ఏ పేషెంట్ అయినా హాస్పిటల్కి పోతే ఆ హాస్పిటల్లో ఆ పేషెంట్ డబ్బులు లేక కట్టలేని పరిస్థితిలో, పేషెంట్ అధ్వానమైన పరిస్థితిలో బతుకుతూ ఉన్నాడు. పట్టించుకునే నాతుడు లేడు. పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ అనే కార్యక్రమం గతంలో వైఎస్ఆర్సీపీ ఉన్నప్పుడు ఏ రకంగా జరిగేది? ప్రతి 3 నెలలకు ఒకసారి, ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఫీజు రీయింబర్స్మెంట్ కింద విద్యా దీవెన అన్నది ఆ తల్లుల ఖాతాల్లోకి జమ అయ్యేది. ఈరోజు 2 క్వార్టర్స్ అయిపోయాయి, 2 త్రైమాసికాలు అయిపోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చు, ఏప్రిల్, మే, జూను. ఇప్పుడు 3వ త్రైమాసికం కూడా జూలై, ఆగస్టు, సెప్టెంబర్ కూడా అయిపోవస్తూ ఉంది దాదాపుగా. ఇంతవరకు పిల్లలకు సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇంతవరకు రూపాయి కూడా ఇవ్వాల. పిల్లల్ని ఈరోజు కాలేజీలలో చేరేటప్పుడు కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుందో లేదో తెలియదు, మీరు ఫీజులు కట్టాల్సిందే అని చెప్పి ఒకవైపున ఫీజులు డిమాండ్ చేస్తూ ఉన్నాయి కాలేజీ యాజమాన్యాలు. మరోవైపున పిల్లలకు సర్టిఫికెట్లు మేము మీరు ఫీజులు కట్టకపోతే అని చెప్పి పిల్లల మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నాయి కాలేజీలు. పట్టించుకునే పరిస్థితి లేదు. వ్యవసాయం ముమ్మరంగా సాగుతూ ఉంది. రైతులందరికీ కూడా పెట్టుబడి సహాయం కింద 20,000 రూపాయలని ఇస్తానన్నాడు. ఆ పెట్టుబడి సహాయం ఏమైందని రైతు అడుగుతూ ఉన్నాడు. నగరంలోని స్థానిక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో రీజనల్ హెడ్ ఎంవి తిలక్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ రక్తదాన శిబిరంలో ఉద్యోగులు దాదాపు 100 మందికి పైగా రక్తదానం చేశారు. ఈ సందర్భంగా రీజనల్ హెడ్ ఎంవి తిలక్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాదారుల సేవలు అందించడమే కాకుండా సామాజిక బాధ్యతగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఉద్యోగులందరూ రక్తదానం చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. వారందరికీ అభినందిస్తూ ధ్రువపత్రాలను, మెడల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ రాష్ట్ర వైస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ రిజర్వ్ హెడ్ పి రవి, సుబ్ నారాయణ, అవార్డు ఉద్యోగుల సంఘం నాయకులు బి శ్రీనివాసులు, ఆఫీసర్ సంఘ నాయకులు, ఉద్యోగులు, అధికారులు పాల్గొన్నారు. శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామి వారి దేవాలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయంలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి సన్నిధిలో సామూహికంగా మహిళలచే శ్రీ సూక్త విధానమును, లలిత సహస్ర కుంకుమార్చన, సువాసిని పూజలు, ప్రదోషకాల సమయమును చేపట్టారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామ్మూర్తి శర్మ, చంద్రశేఖర్ శర్మల ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పూజా కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు, భక్తులు, ఆలయ కార్యనిర్వహణాధికారి, సిబ్బంది పాల్గొన్నారు. ఎస్ఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత, ప్రముఖ సామాజిక పారిశ్రామికవేత్త డాక్టర్ సోర శ్రీనివాసరావు పుట్టినరోజు వేడుకలు నగరంలో అంగరంగ వైభవంగా శుక్రవారం జరిగాయి. ఈ సందర్భంగా ఉదయం పాత శ్రీకాకుళంలోని సంతోషమాత ఆలయంలో సోర శ్రీనివాసరావు పుట్టినరోజును పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బెహరా మనోవికాస కేంద్రంలో నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. అనంతరం తోటపాలెంలోని యూత్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ భవనంలో పుట్టినరోజు వేడుకలు జరిగాయి. కేక్ కట్ చేసి అభిమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తోటపాలెంలో ప్రజల అభిమానాన్ని ఎప్పటికీ మర్చిపోనని, ఇక్కడ తాగునీటి ట్యాంకర్తో పాటు రచ్చబండలు నిర్మించానని, స్థానిక పాఠశాలలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. భవిష్యత్తులో ఏ అవసరం ఉన్నా పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. పుట్టినరోజు సందర్భంగా శ్రీను చేతుల మీదుగా
3,000 మంది మహిళలకు చీరలు టవళ్లను పంచిపెట్టారు. అలాగే రక్తదాన శిబిరం నిర్వహించగా ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి పురుషోత్తం నాయుడు, రెడ్ క్రాస్ చైర్మన్ జగన్మోహన్ రావులు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోర శ్రీనివాస్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. రక్తదాతలను అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఏదైనా గ్రామంలో గ్రామ సభ నిర్వహించినప్పుడు సంబంధిత గ్రామ సర్పంచ్ కు, వార్డు సభ్యులకు కనీస సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తొగరం గ్రామ సర్పంచ్ తమ్మినేని వాణి సీతారాం తెలిపారు. గ్రామాల్లో ఉన్న సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు అధికారులతో కలిసి శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు. తమ గ్రామంలో గ్రామ సభ నిర్వహణకు సంబంధించి కనీస సమాచారం ఇవ్వకపోవడం పట్ల ఆమె విస్మయం వ్యక్తం చేశారు. అధికారులకు ఇది తగునా అంటూ ఆమె ప్రశ్నించారు. శుక్రవారం గ్రామ సచివాలయం వద్ద గ్రామస్తులతో కలిసి ఆమె నిరసన వ్యక్తం చేశారు. గ్రామ సభలు నిర్వహించినప్పుడు చర్చించాల్సిన అజెండాలో అంశాలను గ్రామ సర్పంచ్ కు తెలియజేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉందని అన్నారు. తమ గ్రామంలో సచివాలయం వద్ద గ్రామ సభ నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలు, కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడం బాధాకరమని అన్నారు. ఇటువంటి చర్యలు గ్రామ ప్రథమ పౌరులను అవమానించినట్లేనని ఆందోళన వ్యక్తం చేశారు. తమ 4 దశాబ్దాల రాజకీయ చరిత్రలో అధికార పక్షంలోనూ ప్రతిపక్షంలోనూ సుదీర్ఘకాలం ఉన్నామని అన్నారు. ఎప్పుడూ ఇటువంటి పరిస్థితులు ఏర్పడలేదని అన్నారు. జిల్లా కలెక్టర్ స్పందించి గ్రామ సభల నిర్వహణలో ఆయా గ్రామ సర్పంచ్లకు తగిన భాగస్వామ్యం కల్పించేలా చొరవ చూపాలని ఆమె కోరారు. ప్రభుత్వం వచ్చే నెల 11వ తేదీ కొత్త ఇసుక విధానం అమలు చేయనున్న నేపథ్యంలో జిల్లాలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నామని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ వెల్లడించారు. ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డితో కలిసి కలెక్టరేట్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలకు ఉచితంగా ఇసుక అందజేతకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని తెలిపారు. కొత్తూరు మండలం అంగూరులోని ఇసుక స్టాకు యార్డు నుండి ఉచితంగా అందించేందుకు సోమరాజుపురం సచివాలయంలో బుకింగ్ కేంద్రం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బుకింగ్ కేంద్రంలో ముందుగా స్లాట్లు బుక్ చేసుకోవాలని సూచించారు. ప్రతి స్లాట్లో 2 గంటలకు సమయం కేటాయించి రోజుకు 15 నుండి 20 వాహనాల వరకు ఇసుక లోడింగ్ కు అనుమతి ఇస్తామని చెప్పారు. ఇసుక నాణ్యంగా లేకున్నా అదనంగా రవాణా ఛార్జీలు వసూలు చేసినా తమకు ఫిర్యాదు చేయొచ్చని అన్నారు. ఇసుకపై ఫిర్యాదులకు 18042560112 టోల్ ఫ్రీ నంబరు, 9701691657 వాట్సాప్ నంబర్ ద్వారా సందేహాలు, ఫిర్యాదులు తెలియజేయవచ్చని చెప్పారు. ఇసుక అక్రమ రవాణా అరికట్టడం కోసం పైడిభీమవరంలో నిరంతరాయంగా పనిచేసేలాగా చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశామని వివరించారు. ఈ సమావేశంలో గనులు, భూగర్భ శాఖ ఉప సంచాలకులు సత్యనారాయణ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన సాయంకి అక్కడ 340 రూపీస్ పర్ టన్ పే చేసుకొని ఒక స్లాట్ బుక్ చేయొచ్చు. ఆ స్లాట్ ప్రకారమే అప్పుడు ఆ బండి అంటే శాండ్ క్యారింగ్ వెహికల్, ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ అక్కడ ఆ స్టాక్ పాయింట్ దగ్గర తీసుకువెళ్ళడానికి నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర బుకింగ్ స్లాట్ లేదు అంటే మీకు అక్కడ లారీ పంపించడానికి లేకపోతే ట్రాక్టర్ పంపించడానికి అవకాశం ఉండదు. అక్కడ స్పెసిఫిక్ గా దీనికోసం ఒక పోలీస్ చెక్ పోస్ట్ అంటే ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్, పోలీస్ కాకుండా రెవెన్యూ, మైన్స్, అలాగే ఎస్సీబీ పర్సనల్ కూడా స్టాండ్ పాయింట్ దగ్గర అక్కడ పెట్టడం జరుగుతుంది. సో దయచేసి అందరూ దీనికి సాయం చేయాలని మీడియా ద్వారా అందరికీ కోరుతున్నాం. మనం ట్రాన్స్పోర్టేషన్ కోసం ఒక రిజిస్ట్రేషన్ సిస్టమ్ మనం ఇంట్రొడ్యూస్ చేసినాం. ఈ రిజిస్ట్రేషన్ మళ్ళీ ఏదో ఒకటి ఛార్జ్ పే చేయాలి, మళ్ళీ వేరే ఆఫీస్కి వెళ్ళాలి, ఇంకా గంటలు అక్కడ నిలబడాలి, అలాంటివి కూడా ఏం లేదు. రిజిస్ట్రేషన్ ఈస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. జస్ట్ మీ బండి అంటే స్టాండర్డ్ ట్రాన్స్పోర్టేషన్ వెహికల్ ఏముంది అది ఒక ఆర్సీ బుక్, దీనికి ఒక జెరాక్స్ తీసుకొని మన ఆర్టీఓ ఆఫీస్కి ఇస్తే, ఆర్టీఓ మన శ్రీకాకుళం ఆఫీస్కి ఇస్తే వాళ్ళు మీకు రిజిస్టర్ చేస్తారు. రిజిస్ట్రేషన్ తర్వాత మీకు ఒక యూనిక్ కోడ్ ఇస్తారు, ఆ యూనిక్ ఐడి ఇస్తారు. ఆ యూనిక్ ఐడి ఉన్న రిసీప్ట్ మీరు మీ డ్రైవర్కి, లేకపోతే మీరు సొంతంగా బండి మీరు వాడతారంటే మీ దగ్గర మీరు ఆ రిసీప్ట్ పెట్టండి. అచ్యుతాపురం ఎసెన్షియల్ ఫార్మా కంపెనీలో ప్రమాదంపై యాజమాన్యాన్ని వెంటనే అరెస్టు చేయాలని, పరిశ్రమల్లో కార్మికులకు భద్రత, రక్షణ కల్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు డిమాండ్ చేశారు.
సిఐటియు ఆధ్వర్యంలో పైడి భీమవరంలో శుక్రవారం నిరసన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫార్మా పరిశ్రమ యాజమాన్యాలు సరైన భద్రతా చర్యలు తీసుకోవాలని, కార్మికుల భద్రతకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పరిశ్రమ యాజమాన్యాలు సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వలనే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని ఆరోపించారు. పైడి భీమవరం పారిశ్రామిక ప్రాంతంలో అరబిందో, సరకా, శ్రేయాస్ తదితర పరిశ్రమలలో జరిగిన ప్రమాదాలలో పదుల సంఖ్యలో కార్మికులు చనిపోయారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎల్ నాయుడు, పి రామకృష్ణ, ఆర్ఎస్ నాయుడు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు శుక్రవారం అయ్యవారిపేట, కొల్లివలస గ్రామ సభలలో స్థానిక ప్రజాప్రతినిధులు గ్రామ సమస్యలను స్థానికుల నుండి తెలుసుకున్నారు. టీడీఆర్ రాజుపేట, ఎంపీటీసీ సిక్కోలు, విక్రమ్ గ్రామ సభలో పాల్గొని ప్రజల నుండి పలు సమస్యలను తెలుసుకున్నారు. వీధి రోడ్లు, శ్మశాన వాటికలు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీరు సక్రమంగా లేవని చెప్పడంతో స్పందించిన విక్రమ్ మాట్లాడుతూ ఆమదలవలస నియోజకవర్గం ఎమ్మెల్యే కోన రవికుమార్ ద్వారా అభివృద్ధి వైపు అడుగు వేస్తాం అని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ ఆవరణంలో శుక్రవారం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి ప్రజల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ఆయా ఫిర్యాదుల పూర్తి వివరాలు ఫిర్యాదుదారుల నుండి తెలుసుకొని సత్వర న్యాయం చేకూర్చుతామని భరోసా కల్పించారు. ఆయా ఫిర్యాదులపై సంబంధిత అధికారులకు తెలిపి చట్ట ప్రకారం తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి ప్రతి సోమవారం జిల్లా కేంద్రంగా జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో సుదూర ప్రాంతాల నుండి బాధితులు వారి సమస్యలను తెలిపేందుకు జిల్లా కేంద్రంకు వస్తున్నారని జిల్లా ఎస్పీ గమనించి దూర ప్రయాణం, వ్యయ ప్రయాసలు, సమయం వృధా, వృద్ధులు, వికలాంగులు, మహిళలు దృష్టిలో పెట్టుకొని కాశీబుగ్గ కేంద్రంగా పరిసర ప్రాంత ప్రజలు వారి సమస్యలను తెలిపేందుకు ఓ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ఏర్పాటు చేయాలని సదుద్దేశంతో ప్రతి శుక్రవారం కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఉదయం 11:30 గంటల నుండి అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు స్వీకరించేందుకు జిల్లా ఎస్పీ చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఇచ్చాపురం, సోంపేట, కంచిలి, వజ్రపుకొత్తూరు, మందస, పలాస, నందిగం, టెక్కలి, కోటబొమ్మాలి, సంతబొమ్మాలి, మెలియాపుట్టి మండలాల ప్రజలు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లా ఎస్పీకి సమస్యలు తెలియజేశారు. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి కలిగించాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ ఉపాధ్యాయులకు సూచించారు. జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా మండలంలోని కళింగపట్నంలో అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవం సందర్భంగా పోర్ట్ కళింగపట్నం లైట్ హౌస్ అధికారులు, కోకా వారి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు బహుమతుల ప్రధానోత్సవం కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న గొండు శంకర్ మాట్లాడుతూ చంద్రయాన్ 3 విజయానికి గుర్తుగా ఆగస్టు 23వ తేదీన భారతదేశం నేషనల్ స్పేస్ డేగా జరుపుకుంటున్నామని తెలిపారు. 2023 జూలై 14వ తేదీ ఇస్రో చంద్రయాన్ 3 అంతరిక్ష యాత్ర చేపట్టి ఆగస్టు 23వ తేదీ ల్యాండర్ను చంద్రుడిపై దింపిందని వివరించారు. దీంతో ప్రతి సంవత్సరం ఆగస్టు 23వ తేదీ జాతీయ అంతరిక్ష దినోత్సవం నిర్వహించుకోవాలని కేంద్రం ప్రకటించిందని చెప్పారు. ఇందులో భాగంగా అన్ని పాఠశాలలు, డైట్ కాలేజీల్లో విద్యార్థులతో పాటు యువకుల్లో అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంచేందుకు గాను వివిధ కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించిందని వివరించారు. ఈ ఏడాది థీమ్ గా చంద్రుని తాకేటప్పుడు జీవితాలను తాకడం, భారతదేశ అంతరిక్ష సాగా అని క్రియేట్ చేశారని చెప్పారు. అనంతరం లైట్ హౌస్ ను సందర్శించారు. ఎమ్మెల్యే వంట కోస్ట్ గార్డ్ అధికారులు, టీడీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. సుప్రసిద్ధ స్వాతంత్ర సమరయోధులు, ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు అని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నిరుపేద కుటుంబంలో జన్మించి ఎన్నో సవాళ్లను అధిగమించి ఆంధ్ర రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి అయిన ధీరోదాత్తుడని కొనియాడారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ జి ప్రేమ్ కాజల్, డిఎస్పీ ఎల్ శేషాద్రి, ఏఓ గోపీనాథ్, సిఐ దేవుళ్ళు, ఆర్ఐ నరసింగరావు, ఎస్ఐలు, కార్యాలయ సిబ్బంది, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తెల్లదొరలను గడగడలాడించిన ధీరుడు టంగుటూరి ప్రకాశం పంతులు అని జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు అన్నారు.
టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో శుక్రవారం ప్రకాశం పంతులు చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి జ్యోతి ప్రజ్వలన గావించి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ సైమన్ గో బ్యాక్ అంటూ నినదించిన ఆంధ్రకేసరకు ఉత్తరాంధ్రతో ఎంతో అవినావభావ సంబంధం ఉందని అన్నారు. ఒంగోలులో న్యాయవాదిగా తన కెరీర్ ప్రారంభించి ఆంధ్ర ఉద్యమంలోనూ స్వాతంత్ర సమరంలోనూ చురుకుగా పాల్గొని రాజకీయ శక్తిగా ఎదిగి 35 ఏళ్లకే రాజమండ్రి మున్సిపాలిటీకు చైర్మన్ గా వ్యవహరించారని గుర్తు చేశారు. టంగుటూరి 1937లో అప్పటి ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో రాజాజీ సర్కార్లో రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేశారని అన్నారు. 40-50 దశకంలో ఆంధ్ర రాజకీయాల్లో ఎంతో కీలకంగా వ్యవహరించిన టంగుటూరి అంతకు ముందు తన నేతృత్వంలో స్వరాజ్య అనే పత్రికను కూడా నడిపారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ అధికారిని అనురాధ, కలెక్టరేట్ ఏఓ సూర్యనారాయణ, కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆముదలవలస మండలం బొబ్బిలిపేట పంచాయతీలో గ్రామ సభ సర్పంచ్ గొండు రమణమూర్తి అధ్యక్షతన ఈ రోజు గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అధికారి ఏఎస్ఓ బి గోవిందరావు హాజరయ్యారు. గ్రామానికి అవసరమైన చెరువులకు మదుములు, అలాగే గ్రామంలో సీసీ రోడ్లు, కాలువలు, పలు అభివృద్ధి పనులను గుర్తించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి బి పూర్ణిమ, బీజేపీ ఆముదలవలస మండల అధ్యక్షుడు చింతాడ అప్పారావు, సచివాలయం సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ ఎల్ పుష్పలత, వార్డు మెంబర్లు, అంగన్వాడీ, వైద్య, వెలుగు సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. పోరాటాల దిక్సూచిగా ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు నిలుస్తారని వక్తలు పేర్కొన్నారు. శ్రీకాకుళం నగరం గాంధీ మందిరం స్వాతంత్ర సమరయోధుల స్మృతి వనంలో టంగుటూరి ప్రకాశం పంతులు 152వ జయంతిని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. విగ్రహదాతలు మెట్ట గౌరీ శంకర్ తో పాటు అతిథిగా సన్ రైజ్ హాస్పిటల్స్ అధినేత, శ్రీకాకుళం లయన్స్ క్లబ్ సెంట్రల్ అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, పలువురు ప్రముఖులు టంగుటూరి విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా డాక్టర్ బొడ్డేపల్లి సురేష్ మాట్లాడుతూ స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ పాలకులను ఎదిరించిన దీశాలి టంగుటూరి అని కొనియాడారు. న్యాయవాదిగా అద్భుతమైన ప్రతిభ ప్రదర్శిస్తూనే గాంధీజీ బాలగంగాధర్ తిలక్ పిలుపు మేరకు స్వాతంత్ర పోరాటంలో బ్రిటిష్ వారికి తన గుండెను ఎదురొడ్డిన ధీరోదాత్తుడు టంగుటూరి అని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధీ మందిర్ కమిటీ ప్రతినిధులు జామి భీమశంకర్, నటుకుల మోహన్, మెట్ట అనంతం భట్లు, శాస్త్రి, షాను, హాజీ, ఇస్మాయిల్, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. వేరుశెనగలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో వేరుశెనగలు బలమైన ఆహారం, నూనె శాతం ఎక్కువగా ఉంటాయి. శాకాహారంగా చౌకగా మాంసకృతులు వీటిలో దొరుకుతాయి. కోడిగుడ్డులో కంటే 2.5 రెట్లు ఎక్కువగానే మాంసకృతులు ఉంటాయి. 70% సాచురేటెడ్, 15% పోలీ అన్సాచురేటెడ్, 15% మోనో అన్సాచురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే వేరుశెనగ పప్పు ప్రతిరోజు గుప్పెడు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకున్నా కూడా మంచిదే. ప్రతి 100 గ్రాముల వేరుశెనగల్లో 8 గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. నియాసిన్, ప్రోటీన్, మ్యాంగనీస్ పోషకాలు అధికం. అమినో యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇది పిత్తాశయంలో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది. అమినో యాసిడ్స్ మెదడు నాడీ కణాలు సంబంధించిన కెరోటినిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడు ఒత్తిడికి గురి కాకుండా సహాయపడుతుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ శరీరానికి శక్తిగా మార్పు చెందుతుంది. శరీరంలో జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇవి సహాయపడతాయి. కాల్షియం, విటమిన్ డి ఎముక పుష్టికి దోహదపడతాయి. రెబోఫ్లేవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ B6, ఫోలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ చర్యలను నిరోధిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లు రాకుండా దోహదపడతాయి. రోజు గుప్పెడు వేరుశెనగలు లేదా 10 గ్రాముల నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లోని ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. సమాజం ఆలోచనలతో తయారు చేయబడిన పదార్థము కాదు. మనం ప్రకృతి తీర్చిదిద్దిన యథార్థమైన చైతన్యమే మనం బ్రతికి ఉన్నప్పుడు చేసిన దానికన్నా
చనిపోయాక చేయాల్సింది చాలా ఉంటుంది. అది నీవు బ్రతికుండగా చేసేదానిపై ఆధారపడి ఉండును. అదే ఆధ్యాత్మికం. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.